హాయ్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ సందర్భంగా అందరూ టూర్లకు వెళ్తారు. మేము మాత్రం మా బోర్ దగ్గరికి వచ్చాము. ఎక్కువ బయట ఉంటాం కాబట్టి పల్లె దగ్గరికి వచ్చినాము. ఫస్ట్ మా ఇంటి దైవానికి పూజ చేసుకునేసి గుర్రపు స్వామికి మళ్ళీ తోటలో అలా చూసామన్నమాట. మా అత్త వాళ్ళు రెగ్యులర్గా కాయగూరలు అవి వేస్తుంటారు ఇక్కడ మామిడి చెట్లలోనే. ఫస్ట్ టైం ఇది మా నిమ్మ చెట్టు అండి, మా తోటలోది. 9 సంవత్సరాల తర్వాత ఎందుకు చూపిస్తున్నానంటే, నిమ్మ చెట్టు ఏం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ ఈ చెట్టు నాటి 9 ఏళ్ళు అయింది. 9 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కాస్తా ఉంది ఫస్ట్ టైము నిమ్మకాయలు. అది కూడా పెద్ద పెద్దగా కొట్టేద్దాం అనుకునేసినాము, కానీ ఏమో ఈసారి కాసింది. చూడండి పెద్ద పెద్ద కాయలు రాలిపోయినాయి కొన్ని. మా చుట్టుపక్కల ఉండే పొలం వాళ్ళు బాగా పిక్కెళ్ళిపోతూ ఉంటారు కాయలన్నీ. 2 చెట్లు ఉన్నాయి, ఈ చెట్టు ఇంకో చెట్టు. అందరూ న్యూ ఇయర్కి ఎక్కడెక్కడ టూర్లకు వెళ్తుంటారు, కానీ మాకు ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది మా తోట దగ్గరకు వస్తే. వీక్ అంతా నేను వర్క్, మా ఆయన షాప్లో ఉంటారు, పిల్లల స్కూళ్ళు. సండే కూడా రాలేకపోతున్నాము పిల్లల డ్యాన్స్ క్లాస్లో వాటి వల్ల. కానీ ఇప్పుడు వచ్చా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చేయాలనుకుంటాం కానీ ఏం చేయలేకపోతాము. అందులో ఇదొకటి అన్నమాట నాకు ఎప్పుడు తీరని లోటు. తర్వాత చూడండి, ఈ మిరప చెట్లు నాటుకునింది అత్త. మామిడి చెట్లలోనే కొద్దిగా వేసుకుంటుందండి. కొన్ని మిరప చెట్లు, అలసంద చెట్లు, ఆనప చెట్లు ఇంటికి కావలసినవి, ఇంటికి సరిపోయి ఇంకొన్ని అమ్ముకుంటుంది. ఇంటికి సరిపోయి మిగిలినవి పల్లెలోనే అమ్మేస్తుంది. ఒక 4-5 సార్లు నాటింది అనమాట మిరప చెట్లు. మిరపకాయలు ఏమో బాగానే ఉన్నాయి, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, ఎక్కువగా పీకేసినట్టున్నారు ఈ మధ్యలో. పూజకు పనికొచ్చి కొన్ని పూలు కూడా నాటినారు, పూల చెట్లు కూడా. ప్రాబ్లం ఏమంటే, అందరికీ ఎవరైనా వీడియోస్ తీస్తారు, కానీ నా యూట్యూబ్ ఛానల్కి మాత్రం నేనే వీడియోస్ తీసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, నేనే అంతా చేసుకోవాలి కాబట్టి అంత క్లారిటీ ఉండదు. అయినా కూడా సబ్స్క్రైబ్ చేశారు చాలామంది. థ్యాంక్ యూ సో మచ్ నన్ను భరిస్తున్నందుకు. ఇవి కొన్ని ఆనప చెట్లు అండి, పిందెలు ఉన్నాయి, పెద్దగా లేవు, కాయలు పెద్దగా లేవు. ఇంకా ఒక 10 రోజులు పోతే బాగా వస్తాయి కాయలు. అవంతా ఆనప చెట్లే, మామిడి చెట్ల మధ్యలో వేసుకున్నాం. ఇవి టమాటా చెట్లు కోసేసినట్టున్నారు, టమాటాకాయలు పీకేసినారు. పచ్చి టమాటాలు ఉన్నాయి, పచ్చి టమాటాల చట్నీ బాగా చేస్తాను నేను, అందుకని కొన్ని కాయలు పీక్కుంటాను. పండు టమాటాల చట్నీ చేయొచ్చు, కానీ నేను పచ్చి టమాటాల చట్నీ బాగా చేస్తాను. వేడివేడి అన్నంలోకి, దోశలోకి, చపాతీలోకి బాగుంటుంది. ఈ రెసిపీస్ పెట్టే టైం నాకు లేదండి. పిల్లలతో వీక్ అంతా వర్క్, ఈ షార్ట్స్ అప్లోడ్ చేయడమే ఎక్కువ. చూడండి ఎంత బాగా తీసాను నేను వీడియోస్. చెప్తున్నాను కదా, వీడియోస్ నేనే తీసుకోవాలి. మా ఆయన ఇక్కడ పూజ చేసేసి ఇంటికి వెళ్ళిపోయినాడు, ఇంకా నేనే ఇలా తీసుకుంటూ ఉన్నాను. నాకు అది హ్యాపీనెస్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వంకాయ చెట్లు కూడా ఒకసారి నాటుకున్నారు. ఇంకా కొన్ని ముల్లంగి, ఆకుకూరలు ఏదో వేయలేదు అత్త, వేసుంటే బాగుండేది. మీరు ఎక్కడికి వెళ్ళారో న్యూ ఇయర్కి నాకు మెసేజ్ చేయండి. మేమైతే మా బోర్ దగ్గరికి వచ్చాం చాలా హ్యాపీగా. మనం ఎక్కడికి వెళ్ళామన్నది కాదు, ఎక్కడ మనకు సంతోషం ఉందో అక్కడికి వెళ్ళామన్నది ఇంపార్టెంట్. చెట్లలో ఒక వంకాయ ఉంది. ఆ ఒక వంకాయ అయితే ఏం చేయాలనేసి నేను ఆ వంకాయ కొయ్యలేదు. ఒక 4-5 అన్నా ఉంటే ఒక పూటకైనా కూర అవుతుంది. ఇంకేవి బీర చెట్లు, నేత బీరకాయలు చాలా చిన్నగా ఉన్నాయి, చిన్న బీరకాయలు.
ఇవంతా అలసంద చెట్లు, చిక్కుడు చెట్లు. చిక్కుడు చెట్లు ఉన్నాయి కానీ కాయలే లేవు. చిక్కుడుకాయలు తాలింపు చేసుకుందాం అనుకున్నాను సాయంత్రము, కానీ కాయలే లేవు. ఉన్న వాటితో సర్దుకోవడమే. ఇంక ఇవంతా చూడండి, కాయలు ఎక్కడో ఉన్నాయి, నేను వీడియో ఎక్కడో తీస్తున్నా. అలా అలా ఉంటుందన్నమాట మనతో. ఇంక ఇవన్నీ బెండ చెట్లు. మీకు ఒక మాట చెప్పాలంటే, బెండకాయలు తెల్ల బెండకాయలతో కర్రీ చేసుకుంటే కూర చాలా బాగుంటుంది. మా అత్త తెల్ల బెండకాయలు వేస్తుంది, గ్రీన్ కలర్లో ఉండేవి కూడా వేస్తుంది. కానీ తెల్ల బెండకాయలతో చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ బెండ చెట్లు. ముదిరిపోయినాయి కొన్ని కింద ఈ బెండ చెట్లన్నీ. పిల్లలందరూ ఇంటి దగ్గర ఉన్నారు, లేకపోతే ఈ వీడియో కూడా నేను అన్ని షార్ట్స్ చేస్తున్నాను. ఈ మధ్యలో వీడియోస్ అస్సలు అప్లోడ్ చేయట్లేదు. మీకు చెప్పడానికి చాలా విషయాలు ఉంటాయి, కానీ అప్లోడ్ చేసేంత టైము, వీడియో రికార్డ్ చేసేంత టైం ఉండదు నాకు. పూల చెట్లు, పూజకు కావాల్సినవి కొన్ని. ఇక్కడ చూడండి, ఒక సీతాకోక చిలుక పువ్వు మీద కూర్చొని తేనె, మకరందం ఏదో అంటారు కదా, తాగుతూ ఉంది. నేను కూర్చున్నాను పక్కన, అయినా కూడా తాగుతూ ఉంది. సెల్ దగ్గర తీసేటప్పటికి వెళ్ళిపోయింది. డిస్టర్బ్ చేశానేమో, దాన్ని తిట్టుకుందేమో మరి. ఈ పూలు భలే ఉన్నాయి, చామంతి పూలు, మరి చెండుమల్లి పూలు. ఆ పక్కన మా ఆడబిడ్డ వాళ్ళండి కోళ్ళ ఫామ్, మాదనుకునేరు. మాకు అలాంటివి ఏం లేవు. ఇంకా ఆవులు ఇటువైపు మేస్తూ ఉన్నాయి. ఈరోజు క్లైమేట్ చల్లగా ఉంది, మబ్బుగా ఉంది, ఎండ ఏం లేదు, అందుకే నేను ఫ్రీగా తిరుగుతానా. మనం ఫారం కోడ్ అంటారు కదండి, అలా ఎండకు అస్సలు తట్టుకోలేం. అలా పెంచారన్నమాట నాన్న. మా ఆయన అలానే చూసుకుంటున్నాడు. మునగాకు ఉంది, మునగ చెట్లు చూసేటప్పటికి మునగాకు తాలింపు చేసుకుందాం అనుకున్నాను. అదిగో అక్కడ ఉన్నాయి మునగ చెట్లు. వెళ్తున్నాను నేనైతే. ఈ దూడలండి, ఆ 2 ఆవులు, ఈ దూడలు మనం అన్నమాట. మునగాకు ఉన్నట్టు ఉందే కానీ దగ్గరికి వెళ్తున్న కొద్దీ అసలు మునగాకే కనిపించట్లేదు నాకు. చిక్కుడుకాయలు తాలింపు చేసుకుందామంటే చిక్కుడుకాయలు లేవు. మునగాకు చూస్తే పైన ఉంది, మన హైట్కి అసలు అందదు. చూడండి, అసలు ఏం లేదు మునగాకు. మునగాకు కూడా పోయే. మా అత్త వాళ్ళు మునగాకు బాగా తింటారు. చూడండి, ఏం లేదు, ఒక గంటెడంత ఆకు కూడా రాదు, ఏమీ లేదు మునగాకు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.